హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ఈ వీడియో వచ్చేసి దోశలు క్రిస్పీగా హోటల్ స్టైల్లో టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ క్రిస్పీ దోశ తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. కందిపప్పు వేసుకోవడం వల్ల దోశకి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నింటినీ 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒక 5 నుండి 6 గంటలు నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టే ముందు ఒక పావు గ్లాస్ అటుకులని నానబెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా పులియనివ్వాలి. మార్నింగ్ వరకు ఇలా పులిసి ఉంటుంది కదా, ఈ పిండిలో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దోశ పిండిని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం వీళ్ళనంత పలచగా దోశ వేసుకొని పైనుండి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ దోశ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.